సాధారణంగా మనుషులు బ్రతుకున్నప్పుడు ఇల్లు అద్దెకు తీసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ మరణించిన తర్వాత కూడా సమాధిని అద్దెకు తీసుకోవాల్సి రావడం, గడువు ముగిస్తే అక్కడి నుండి మృతదేహాలను ఖాళీ చేయించడం ఎక్కడైనా విన్నారా? వినడానికి వింతగా ఉన్నా కూడా బొలీవియాలోని లా పాజ్లో ఉన్న సెమిటేరియా జనరల్ శ్మశాన వాటికలో ఇదే నిబంధన అమలవుతూ ఉంది. బొలీవియాలోనే అతిపెద్దదైన ఈ శ్మశాన వాటిక దాదాపుగా 210 ఎకరాల్లో విస్తరించింది. ఇక్కడ సుమారుగా 20 లక్షల మృతదేహాల అవశేషాలు ఉన్నట్లుగా అంచనా. ప్రభుత్వం నిర్వహించే ఈ శ్మశాన వాటికలో ఏటా 50,000 మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇది కేవలం ఒక శ్మశాన వాటిక మాత్రమే కాదు, కోట్లాది డాలర్ల లావాదేవీలు జరిగే ఒక భారీ వ్యవస్థ కూడా. ఇక్కడి ప్రధాన నిబంధన ఏమిటంటే, ఎవరికైనా కేవలం 5 సంవత్సరాల కాలానికి మాత్రమే సమాధి స్థలం లభిస్తుంది. 5 ఏళ్లు పూర్తయిన తర్వాత మృతుడి బంధువులు నిర్ణీత అద్దె చెల్లించాలి. ఒకవేళ అద్దె చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వం ఆ సమాధిపై ఒక ప్రకటనను అతికిస్తుంది. అప్పటికీ స్పందించకపోతే ఆ సమాధిని తవ్వి మృతదేహాలను బయటకు తీసి పారవేస్తారు. తమ వారి అవశేషాలు అలా పారవేయకూడదని భావించే ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో అద్దె చెల్లిస్తూ ఉంటారు. అంత్యక్రియలు జరిగిన 10 ఏళ్ల తర్వాత మృతదేహాలను బయటకు తీసి దహనం చేస్తారు. ఆ తర్వాత వచ్చే బూడిద లేదా ఎముకలను భద్రపరచుకోవడానికి శ్మశాన వాటిక గోడల్లో గాజుతో కప్పబడిన చిన్న మందిరాలను అద్దెకిస్తారు. వందలాది చిన్న తలుపులతో ఉండే ఈ గోడలు 3-4 అంతస్తుల అపార్ట్మెంట్ బ్లాకుల్లా కనిపిస్తాయి. బంధువులు ఆ చిన్న గదుల్లో మృతుడి జ్ఞాపకార్థం పువ్వులు, ఫోటోలు, చిన్న చిన్న స్మారక చిహ్నాలను అలంకరిస్తారు. సరైన రుసుము చెల్లిస్తేనే ఇక్కడ మృతదేహాలకు గౌరవం లభిస్తుంది, లేదంటే సమాధి నుంచి బహిష్కరణ తప్పదు. అందుకే స్థానిక ప్రజలు తమ ప్రియమైన వారి అవశేషాలను భద్రంగా ఉంచుకోవడానికి ఏటా నిరంతరాయంగా అద్దె చెల్లిస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు ఇక్కడికి వచ్చి తమ బంధువుల జ్ఞాపకాలకు నీరు, పువ్వులు సమర్పించి నివాళులు అర్పిస్తూ ఉంటారు. మరణం తర్వాత ఏమీ తీసుకుపోలేమంటారు, కానీ బొలీవియాలో మాత్రం మరణించిన తర్వాత కూడా అద్దె కట్టడానికి డబ్బులు సిద్ధం చేసుకోవాల్సిందేనని ఈ శ్మశాన వాటిక నిరూపిస్తోంది.